మోతే మండలం నామవరం గ్రామంలో యాదవ గ్రామస్తులు ఎల్లమంచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎల్లమంచమ్మ తల్లి గుడిలో మొక్కులు తీర్చుకొని బేరీలు కొట్టుకుంటూ పసుపు కుంకుమలతో ముగ్గురు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మ మల్లయ్య యాదవ్, కొమ్మ చిన్న మల్లయ్య యాదవ్, వీరబోయిన శ్రీను, వీరబోయిన లింగయ్య యాదవ్, సంఘం నాయకులు, గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవత అని మేము ఉగాది ముందు పండుగ చేసుకుంటాం. అంతా కులం మొత్తం ఉగాది ముందు మాకు హక్కులు ఇది సందవసరం గిందవసరం అవన్నీ తీసుకుంటాం. గవ్వ ఆట, వరద గోరే, బద్ద గోరే, ఇప్పుడు బోనాలు పెట్టుకుంటాం. అవన్నీ మాకు లైన్లు ఇప్పుడు వరుసనే వస్తాయి. అంతే, మాకు ఏది పుట్టగడ నీళ్ళు పోసుకుంటాం. వరద సంతానం లేని వాళ్ళు పాంచారం పండుకుంటారు. అట్లా మాకు ఆకాంక్షం కాడ ఇస్తాం. మళ్ళీ కొద్దిగా అయినాక సంతానం లేని వాళ్ళ పిల్లకు అంతే. అయిపోయిందా? ఆదివారం నైటు యలమంచమ్మ లింగమంతుల దేవస్థానానికి ఆదివారం నైట్ గంపలు లేపుతాం. గంపలు లేపిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సందాంసరం పెడతాం, బద్దెపాలు గుడుపుతాం. ఆ తర్వాత బోనాలు, వద్దగొర్రె, బద్దెగొర్రె, గావేట 3 ఏట్లకు వస్తాం. ఆ తర్వాత చల్లవారి బోనం, తెల్లవారి బోనం, తమ్మల బెమ్మయ్యకు బియ్యం, బీరినాయుడేట బోనం. ఆ తర్వాత అకోంచమ్మ బోనాలు ఎత్తుతూ సోమవారం నాడు 5 ఈటుతో ఆ ఘట్టం ముగుస్తుంది. మంగళవారం విషయానికి వచ్చినప్పుడు చంద్రపట్నం వేస్తాం. చంద్రపట్నం వేసిన తర్వాత జాగిలలో పోస్తాం. జాగిలలో పోసిన తర్వాత పొడుపుగోరిని పడుతాం. 3 ఈటుతోనే ఆ రోజు అది అయిపోద్ది. బుధవారం రోజు నెలవారం చేస్తాం. ఆ రోజుతో అయిపోద్ది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి లింగమంతుల జాతర ఎట్లా జరుగుతుందో అట్లనే ఇక్కడ కూడా యలమంచమ్మ దేవస్థానం అని చెప్పి చెరువుకట్టులో ఉంది. నామవరం యాదవుల వరకు వచ్చి ఈరబోయిన వారు, కొమ్మవారు అందరం కలిసి కులమంతా, కానీ పెద్దగొల్ల అనేవాళ్ళు కొమ్మవారు, సారకొల్ల గొల్ల అనేవాడు ఈరబోయిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ జాతరని చేస్తున్న సందర్భంలో ఇది.